చెప్తాడమ్మా నీతో బాబు? నాయనమ్మ నాయనమ్మ అంటాడు, తాత అంటాడు, నువ్వు ఇది ఇల్లు కట్టినావు అంటాడు, నా ఇల్లు ఇది అంటాడు, తమ్మిని ఇల్లు అది అంటాడు. ఓ అమ్మో అసంటి ప్రేమ ఎవరి దగ్గర లేదు. నా బిడ్డ నా పిల్లల బాధ బాణమే నా పిల్లలది. నేను చెప్పలేను, అసంటి ప్రేమలో చెప్పలేను నేను. అలా కాళ్ళకు పట్టేద్దమ్మా, అలా తెల్ల బండులు మా ఇంట్లోకి ఎరికి దిగుతాయి కదా అని మనవారు పోలీస్ అవ్వలేకుంటా నేను జర్ర ఊరికైనా నాకైనాకు 3 గంటలే తేడా ఊరికొస్తున్నాడు. నేను చెప్పలేను, నువ్వు నిలబట్టుకో తల్లి, ఎట్లున్నా వెళ్ళలా. చూస్తున్నాం కదా, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటనకి కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇంటి నిండా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఫొటోస్ కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఆ బాబుకి ఎంతో ఇష్టమైనటువంటి కుటుంబ సభ్యులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఈ ఘటన జరగడంతో ఈ ఘటనకు కారణమైనటువంటి వాళ్ళని శిక్షించాలి అని చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి ఘటనలో చూసినటువంటి వ్యక్తి ఉన్నారు, ప్రస్తుతం తనతో మాట్లాడదాం. మీరు ఏ టైంకి గ్రౌండ్కి వెళ్ళారు, ఏం జరిగిందండి? 6 o'clock వెళ్ళండి. 6 o'clock తీసుకెళ్ళి ఆడిపిస్తుంటే అక్కడ వాళ్ళు డ్రైవింగ్కి వచ్చారు. ఒక సైడ్ రౌండ్ వేసుకుంటా ముందుకు వచ్చేసి ఆ పిల్లలు ఆడుతున్నారు. అక్కడ పాప బాబు ఇద్దరు ఆడుతున్నారు. డైరెక్ట్ ఒకటేసారి ఇద్దరికి కొట్టేసిందండి. కొట్టేయగానే పాప ఒక 10 feet దూరం నట్టు పడ్డది. బాబు మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ టైర్ కిందనే పడిపోయాడు. మొత్తం అప్పుడే స్పాట్ అయిపోయాడు. ఆ బోన్స్, కాళ్ళు, చేతులు అన్నీ అప్పుడే రీపోయినాయి. స్కిల్ కానీ దౌడలు కానీ ఏది లేదు, పార్ట్స్ కంప్లీట్గా 90% బోన్స్ అండ్ డ్యామేజ్ అయిపోయినాయి అతనికి. పాపకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? పాప పరిస్థితి? పాపకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్వెల్లింగ్ వచ్చింది, ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది, బ్లీడ్ అవుతుంది. అది 24 hours అబ్జర్వేషన్లో ఉంచినాం. నైట్ 9 వరకు ఓకే, పర్వాలేదు, ఏ వామిటింగ్స్ కానీ ఫిట్స్ కానీ ఏం రాలేదు. నైట్ 9 o'clock డిశ్చార్జ్ చేసుకొచ్చినాం. వాళ్ళు డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మీకు ఏమైనా పరిచయం? ఇక్కడ నవ్య నాకు పరిచయం లేరు. నవ్య ఇక్కడ పక్కన వెంచర్లో ఉంటారు, కాలేజ్ నవ్య విల్లాస్ అని ఉంటారు. వాళ్ళు రావడం ఒక 15 నిమిషాలు వాళ్ళు రౌండ్ వేసుకుంటా తిరిగారు. మేము ఒక 15 నిమిషాలు 6 minutes అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఆ టైంకి వచ్చి ఇద్దరికి ఉద్దేశించండి. మేము ఏం చెప్తారండి, అంటే ఒక తల్లి మరొక తల్లి కడుపు కోతను మిగిల్చిందనే చెప్పాలి. ఏదైనా బాధ ఎవరికి రావద్దు మేడం. అట్లాంటిది 10 సంవత్సరాల పిల్లలని చావడం, అన్యం పుణ్యం తినని పిల్లల గ్రౌండ్లో ఆడుకుంటాను. నేను ఈ రోడ్ పైన ఆడిపోయాను. అసలు నేను డ్యూటీకి వెళ్తే నాకు వీలైనప్పుడు ఫస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడే నా 5 మంది పిల్లలని, నా 3 పిల్లలు, నా తమ్ముడు పిల్లలు, ఇద్దరు 5 మందిని నేను కంపల్సరీ తీసుకెళ్ళి గ్రౌండ్లోనే ఆడిపిస్తాను. నేను ఎక్కడ బయట సరౌండింగ్లో ఆడినవి కూడా చూస్తాను. మోస్ట్లీ తీసుకెళ్ళి అక్కడ ఆడిపించిన ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం ఎప్పటికీ తీసుకెళ్ళి ఆడిపిస్తూనే ఉంటా. ఇది లాస్ట్ అయింది వాడికి. నా కొడుకు ఇద్దరు ఒకటే మేడం. ఎంత ఆడుకున్నా వాళ్ళిద్దరు అన్నదమ్ములే, వాళ్ళ ప్రేమ వేరు. ఆమె ప్రేమ, నా బిడ్డ ప్రేమ, వాళ్ళిద్దరి పైన ప్రేమ నేను నిన్ననే చూసినా మేడం. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటారు పాడుకుంటారు, నేను డ్యూటీకి వెళ్తుంటా. కానీ నిన్న నా పాపని ఆ 2 hours నా పాప కంటిన్యూ ఏడవడం, వాడి కోసం ఎంత బాధ ఎంత ఆవేదన ఉందో నిన్న చూసినా మేడం. అతనికి ఆమె తినిపియడం జరుగుతుందంట, ఆమెను ఆడిపియడం, ఈ తోడలపైన అతను కూర్చోబెట్టుకోవడం, ఆమె ఆవేదన అతను జీవించలేకపోతున్నాను మేడం. నాకు నా తమ్ముడు, నా కొడుకుకి నాకు ఇంకో కొడుకు లేకుండా చేసుకున్నాం. అటు పోలీసులకు కావచ్చు, లేకపోతే ఈ ఇష్యూ చేసినటువంటి డ్రైవింగ్ చేసినటువంటి కుటుంబ సభ్యులకు కానీ ఏం చెప్తారు? వాళ్ళని ఏం చేస్తే? ఎవరికైనా ఒక ప్రాణమే మేడం. వాళ్ళకైనా పిల్లలే, మనకైనా పిల్లలే. ఒక నిర్లక్ష్యం వల్ల జరిగే ఈ ఘటనలు. బట్ ఏంటంటే బయట ఒక డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, ఒక స్కూల్ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది. ఎవరు ట్రీట్మెంట్ వాళ్ళే చేయాలి, ఎక్కడ జరగాల్సిన పని అక్కడే జరగాలి. ఒక ఆల్కహాల్ తీసుకోవాలని ఒక బార్ ఉంది, ఒక వైన్స్లు ఉన్నాయి, అక్కడ ప్రొవైడ్ చేసిన తీసుకోవాలి. లేకపోతే ఇళ్ళలో కూర్చోవాలి. ఈ అనాథరైజ్ ప్లేస్లలో అక్కడ ఈ ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఈ డ్రైవింగ్ చేయడం కానీ కరెక్ట్ కాదు మేడం. 1000 మంది పిల్లలు, 1000 మంది పేరెంట్స్ వాకింగ్ చేస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. ఆ పెద్ద గ్రౌండ్లో నేను ఈ పిల్లలకి ఏమన్నా అవుతుంది. 10-15 టీమ్స్ ఆడతారు ఆడ గ్రౌండ్లో. 10-15 టీమ్స్ క్రికెట్ ఆడతారు ఆడ.
అక్కడ పోతే నా పిల్లలకి ఏదైనా బాల్ తలగగలదు, లేకుంటే వెహికల్స్ తిరుగుతుంటే ఏదైనా తలగగలదని నేను ఈ చిన్న గ్రౌండ్లో ఇక్కడ ఆడిపిస్తున్నాను. ఎప్పుడు పర్టికులర్గా స్పెషల్గా వీళ్ళకి ఒక ప్రొవైడ్ చేసుకుంటాను. నేను ఎక్కడైనా నలుగురిలో ఉంచకుండా ఈ 5 మందిని ఒక సపరేట్ ప్లేస్లో సపరేట్గా ఎక్కడైనా నేను సపరేట్ ట్రీట్ చేయాలని చూస్తాను. నా పిల్లలకి 5 మంది పంచపాండవులు అంటే ఎట్లుంటారో తెలియదు, కానీ నా పిల్లల్ని అట్లా చూసుకుంటాను మేడం. ఒక్కడు ఉంటే ఇంట్లో ఇస్తాను మేడం, బయట ఆడిపిస్తా. బట్ కింద మాత్రం నా పిల్లల్ని ఆడని. ఒక్క సెకండ్ నా మొహం చూస్తే వాడు సెకండ్స్లో ఇంట్లో ఉంటాడు. నన్ను బయట ఆడాను కాబట్టి ఆడ కనబడితే సెకండ్స్లో ఇంట్లో ఉంటాడు. అంత భయం నేనంటే వానికి. ఆ భయాన్ని దాచిపెట్టుకొని నా కంటికి ఒకటి వెళ్ళిపోయింది. ఆ రోజు నేను 4 o'clock నుంచి బతిమలాడుతుండే, డాడీ వెళ్దాం, నాకు బ్యాటింగ్ దొరకాలి. అంతకుముందు రోజు వాడికి బ్యాటింగ్ దొరకలేదని నడు డాడీ వెళ్దాం, నాకు సరిదైంది పెట్టా, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి నాకు సుధరాస్త లేదంటే కూడా నాన్న వెళ్దాం ఈతను అతను ఆ పాప వాళ్ళేమో తంబోలు ఆడదాం అంటున్నారు. నేను వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను మేడం. నాకు ఒక ఫ్రెండ్స్ లేక నేను తంబోలు ఆడతాను, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తాను, వాళ్ళతో ఆడతాను, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి తినబెడతా. ఏమన్నా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ తినబెడతా. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి ఎట్లా తినబెట్టారో నాకు తెలియదు. బట్ నా ఒక 5 మంది పిల్లలు మేడం. నాకైతే నా 5 మంది పిల్లలకి నేను ఎట్లా చూసుకోవాలి, నా స్తోమత ఏందో, నేను ఎంత పెట్టుకోవాలి, ఎట్లా చేసుకోవాలో నేను ఒక టైం టేబుల్గా ఒక షిఫ్ట్ వైజ్గా నేను వాళ్ళని చూసుకుంటాను. మణివర్మ ఆదివారం జరిగినటువంటి ఒక మహిళ నిర్లక్ష్యపు డ్రైవింగ్లో మృతి చెందాడు. గ్రౌండ్లో దయచేసి ఎవరు ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ రాకుండా వచ్చి డ్రైవింగ్ నేర్చుకోవడం ఇవి చెయ్యొద్దు, మరొక ప్రాణాలని తీయొద్దు. ఆ డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి, లేదు అని అంటే ఇతరితర ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు డ్రైవింగ్ చేయాలి తప్ప ఇలా పిల్లలు ఆడుకునేటువంటి గ్రౌండ్లో చేయొద్దు. మణివర్మ అక్క తమ్ముళ్ళు అంతా కూడా పంచపాండవులు లెక్క ఎప్పుడూ కలిసే ఉంటారు. కానీ అందరినీ అనాథలు చేసి మణివర్మ వెళ్ళిపోయాడు అని కుటుంబ సభ్యులు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.